ఎన్డీఏ ప్రభుత్వం గీత కార్మికులకు జీవో నెంబర్ 13 తీసుకొచ్చి ఈ జీవో నెంబర్ 13 ద్వారా ఈ రాష్ట్రంలో 3,396 వైన్ షాపులుంటే అందులో 10% గీత కులాలకి ఇవ్వాలని గౌడ, శెట్టిబలిజ, ఈడిగా, సీసైన, యాత, ఉపకులాలు ఏవైతే ఉన్నాయో వారిని 10% షాపులంటే 335 దుకాణాలు ఇచ్చి, మద్యం దుకాణాలు, దాని ద్వారా వారికి ఆర్థికంగా వాళ్ళని నిలబెట్టాలని. ఎందుకంటే రాను రాను గీత వృత్తి పూర్తిగా కూడా చిన్నాభిన్నం అయిపోయింది. గీత కులాలు చేసేటువంటి ఎవరైతే వృత్తి చేసేవాళ్ళు ఉన్నారో వాళ్ళు ఇబ్బందులు పాలైపోయారు. ఈ పరిస్థితిలో ఎన్డీఏ కూటమి ఏదైతే మాట ఇచ్చిందో ఎన్నికల ముందు, ఆ మాట ప్రకారం 10% 330 షాపులు, ఫీజులో కూడా 50% రాయితీ ఇవ్వటం జరిగింది. దీనికి అందరూ కూడా సంతోషపడ్డారు. బీసీ కులాలందరూ కూడా ఆనందపడ్డారు. అరే, గీత కులాలకి షాపులు ఇచ్చారు, వాళ్ళ వృత్తి కూడా అదే అని చాలా సంతోషం పడ్డారు. కానీ ఈ రాష్ట్రంలో ఒక దుర్మార్గుడు ఉన్నాడు. నువ్వు ప్రతిపక్షానికి కూడా పనికిరావు అని చెప్పినప్పటికి కూడా ఇంకా రాజకీయం చేయాలనుకుంటా ఉన్నాడు. ఇది జగన్మోహన్ రెడ్డి గిట్టల. తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి మాట ప్రకారం గీత కార్మికులకి 10% వాటా ఇస్తే 330 షాపులు వస్తాయా? అంటే వాళ్ళు ఆర్థికంగా ముందుకెళ్తారా? ఆర్థికంగా బలోపేతం అవుతారా? ఇది నచ్చల ఆయనకి. తాడేపల్లిలో ఉన్నటువంటి, కొంపలో ఉన్నటువంటి పెద్దలు జగన్మోహన్ రెడ్డి అందరూ కుట్ర చేశారు. దాదాపుగా 30 రిట్ పిటిషన్లు వేశారు హైకోర్టులో. ఈ అడ్డుకోవాలని చూశారు. ఇది ఎంత దుర్మార్గం, ఇది ఎంత దారుణమైన పరిస్థితి. అంటే గీత కులాలు ఆర్థికంగా బలోపేతం కాకూడదా? జగన్మోహన్ రెడ్డి గారు, మీకు మేము బాగుపడటం ఇష్టం లేదా? మా కులాలు ముందుకెళ్ళటం ఇష్టం లేదా? మేము ఆర్థికంగా ముందుకెళ్తే మీకేంటి వచ్చిన నష్టం? అందుకనే కదా బీసీలందరూ మిమ్మల్ని ఇంట్లో కూర్చోబెట్టింది. అయినా మీకు సిగ్గు రాలేదు. అయినా మీకు కనీసం ఇంగిత జ్ఞానం లేకుండా ఈ విధంగా చేస్తామన్నారు. ఇది ఎంత దారుణం. మీకు ఒక లక్షణం ఉంది. ఎందుకంటే బీసీ కులాలంటే మీకు గిట్టదు. మీ తండ్రి దగ్గర నుంచి ఉంది ఇది. మీరు అంతకన్నా ఎక్కువగా తయారయ్యారు. ఎందుకంటే స్వతంత్రం వచ్చిన తర్వాత బీసీలని ఎవరూ కూడా పట్టించుకోలేదు ఈ రాష్ట్రంలో. మొట్టమొదటిసారిగా మహానుభావుడు అన్న నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ స్థాపించిన తర్వాత మాకు స్థానిక సంస్థల్లో 20% రిజర్వేషన్ ఇస్తే, ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు దాన్ని 33% చేశారు. కానీ నువ్వు వచ్చిన తర్వాత